శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనం ఇప్పుడు 89వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా కృష్ణాష్టకంలో పంచమ శ్లోకం. భువోధరావతారకం భవాబ్ధికర్ణధారకం యశోమతీ కిశోరకం నమామి చిత్తచోరకం దృగంతకాంతభంగినం సదా సదా లసంగినం దినే దినే నవం నవం నమామి నందసంభవం. భువోధరావతారకం భవాబ్ధికర్ణధారకం యశోమతీ కిశోరకం నమామి చిత్తచోరకం దృగంతకాంతభంగినం సదా సదా లసంగినం దినే దినే నవం నవం నమామి నందసంభవం. నందగోపబాలుడు నిత్యనూతనత్వంతో విరాజిల్లుతుంటాడట. దినే దినే నవం నవం, రోజు రోజు నూతనత్వాన్ని పొందుతుంటాడు. ఎందుకంత గొప్పవాడు ఏంటంటే భువో భరావతారకం, భూభారాన్ని అణచడం కోసం ఆవిర్భవించాడు. బ్రహ్మాది దేవతలు గోమాత రూపంలో ఉన్నటువంటి ఆ భూమాతను తీసుకువెళ్ళి బ్రహ్మదేవుడితో చెప్పారు, భూభారాన్ని భరించలేకపోతుంది స్వామి అంటే. అప్పుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువుని ప్రార్థిస్తే, నేను వసుదేవుడి కుమారుడిగా జన్మిస్తాను, నందగోపుడు ఇంట్లో పెరుగుతాను, అప్పుడు భూభారాన్ని అణిచేస్తానని చెప్పారు. భవాబ్ధికర్ణధారకం, సంసార సాగరాన్ని తరింపజేసే పడవకు కర్ణధారకం నడిపేవాడు ఆయనే. యశోమతీ కిశోరకం, యశోదాదేవికి కిశోరుళ్ళ పసిపిల్లాళ్ళ ఆమె చేత పంచబడ్డాడు. నమామి చిత్తచోరకం, అందరి మనసులను దగిలించేస్తాడు కదా ఆయన, చిత్తచోరుడు. దృగంతకాంత భంగినం, ఆయన దృష్టి కోసం కోపకాంతరందరూ శ్రేణుల్లో వరుసల్లో వస్తుంటారట ఆయన కరుణా దృష్టి కోసం. సదా సదా లసంగినం, ఎప్పుడు కూడా సజ్జనుల చేత ఆశ్రయించబడుతూ ఉంటాడు ఆయన. దినే దినే నవం నవం నమామి నంద సంభవం. నిత్యనూతనత్వంతో ఉన్నటువంటి ఆ నందగోపబాలుడికి నమస్కారం చేస్తున్నాను. భువో భరావతారకం భవాబ్ధికర్ణధారకం యశోమతీ కిశోరకం నమామి చిత్తచోరకం దృగంతకాంతభంగినం సదా సదా లసంగినం దినే దినే నవం నవం నమామి నంద సంభవం. ఇప్పుడు 89వ లహరి. నతిభిర్నతిభిస్త్వమీచ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషా ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. నతిభిర్నతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషా ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. ఈశ, త్వం నీవు నతిభి నమస్కారాల చేతను, నుతిభి స్తోత్రాల చేతను, పూజావిధి పూజా విధానముల చేతను, ధ్యాన సమాధిభి ధ్యానము సమాధి మొదలైన వాడి చేతను నతుష్ట సంతోషం పొందవు కదా నువ్వు. మరి దేని చేత సంతోషం పొందుతావు? ధనుషా వింటి చేత, ముసలేన రోకటి చేత, అశ్మభి రాళ్ల చేత తుష్టు సంతోషం పొందుతావు. అటువంటి తే నీకు కిం ప్రీతికరం, ఏది ప్రీతి కలిగిస్తుంది స్వామి? వద చెప్పండి. తథాకరోమి, అలా చేస్తాను నేను. అద్భుతమైనటువంటి రామకథ విశేషం ఉంది కూడా. ఈశ్వర, నమస్కారాల చేత స్తుతుల చేత వివిధ పూజా విధానాల చేత ధ్యాన సమాధి చేత సంతుష్టుడు అవుతావా? అదేం కనిపించట్లే. కారణం ఏంటంటే రామాదులు త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో అర్జునుడు, భీముడు మొదలైన వాళ్ళు మిమ్మల్ని పూజించారు. అర్జునుడు ధనుర్ధారి అయి మీతో యుద్ధం చేశాడు. ఇంకా కృష్ణుడు తమ్ముడు, కృష్ణుడు అన్నగారు బలరాముడు రోకటి చేత అద్భుతంగా మీతో యుద్ధం చేశాడు అంటుంటారు. ఇక్కడ ఇంకొకటి చెప్పచ్చు, గోపికలు రోకళ్ళతో దంచుతూ శివ 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 అంటుంటారట. ఇంకా రాళ్ల చేత పూజించింది ఎవరు? ఏనుగు, కాళహస్తులు. అవి ఆ రాళ్ళు తీసుకొచ్చి పూజించేది. సర్పం కూడా పూజించేది. సర్పం తన పడగలపై ఉన్న ముళ్ళ చేత పూజించేది. వాటితో సంతోషించావు స్వామి. ఇప్పుడు ఏది కావాలి? దేంతో సంతోషిస్తావు చెప్పండి, అది చేస్తాను. నతిభిర్నుతిభిస్త్వమీశ
పూజా విధిభిర్ధ్యాన తుష్టః నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిః న తుష్టః ధనుషా ముసలేన చాస్మభిర్వా ధనుషా ముసలేన అస్మభి అస్మ అంటే రాయి వదతే ప్రీతికరం తథా కరోమి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः శివానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.